అవును స్వామి, అందరితో మాట్లాడకపోవచ్చు, అందరూ వేరు, మేం వేరు. అంత దూరం నుంచి ఇక్కడికొచ్చి తన కళ్ళ ముందున్నా కనీసం పలకరించే అవకాశం లేకుండా ఉండడానికి కాదు. ఇంటి దగ్గర మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూపు ఇప్పటిది కాదు, ఎప్పటిదో. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అంతగా మీరు మాట్లాడే మాటలు ఏముంటాయి? ఆమెను మీతో పాటు తీసుకువెళ్ళడం గురించా? అవును, ఆమె మా అక్కయ్య. తనతో మాట్లాడి తనని మాతో పాటు తీసుకువెళ్లాలని ఇక్కడికి వచ్చాం. మా అమ్మ నాన్న మా అక్కని ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. మా అక్క మా ఇంట్లో అడుగు పెడితేనే మా ఇల్లు మళ్ళీ సంతోషంగా ఉంటుంది, మేమందరం ఆనందంగా ఉంటాం. అయినా ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్న అక్కని కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే మాట్లాడకుండా ఎలా ఉంటాం? అసలు మేమెవరో తెలిస్తే తనే మాట్లాడుతుంది. కలలు గంటున్నారా? ఈ ఊరి దేవత ఆవిడ మీతో వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఆమె ఈ ఊరి ప్రాణం. తమ ప్రాణం పోతుంది అంటే ఊరు ఊరుకుంటుందా? ఇప్పుడు మీరు ఆవిడ్ని తీసుకుని వెళ్ళడానికి ఆమె ఒంటరి కాదు. ఈ ఊరంటే ఆమె, ఆమె అంటే ఈ ఊరు. ఆమెను తీసుకుని వెళ్ళడం అంటే ఈ ఊరిని తీసుకుని వెళ్ళడమే. ఈ ఊరి ఊపిరి తీసేయడమే. ఈ ఊరికి రక్షణగా ఇంతకాలం తను కాపాడుకుంటూ వచ్చింది. అలాంటిది ఆమె లేదు అంటే ఈ ఊరు వల్లకాడైపోతుంది. ఇప్పుడు చెప్పండి, తీసుకువెళ్తారా? చూడండి, మీ మనసులో ఏముందో, మీరు ఎందుకు వచ్చారో, తనతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారో తనకి తెలియదు అనుకుంటున్నారేమో. అన్నీ తెలుసు కాబట్టే, మీ మనసులో కోరిక తీర్చలేదు కాబట్టే మీకు దూరంగా ఉంటుంది. మీతో మాట కలపలేకపోతుంది. మాట కలిపితే మనసు మారుతుందేమోనన్న భయం. మాట ఇస్తే ఈ ఊరు శవాల దెబ్బ అవుతుందేమోనన్న భయం. మీరు వచ్చి ఒక దేవతని భయపడుతున్నారు. అది మీకు అర్థమవుతుందో లేదో? స్వామి, మీరు చెప్పేది నిజమే. చిన్నప్పటి నుంచి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఊరికి ఒక రక్షరేఖగా కట్టేశారు. ఇప్పుడు ఆ రక్షరేఖని మేం తీసుకెళ్తామంటే మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇక్కడున్న బంధాలన్నీ మధ్యలో వచ్చినవే. అక్కడ ఎదురు చూస్తుంది పేగు బంధం. అందుకే తను ఏమంటుంది అనేది తర్వాత విషయం. ఒక్కసారి తనతో మాట్లాడే అవకాశం ఇప్పించండి చాలు. మేమిక్కడికి ఎందుకు వచ్చామో తనకి తెలుసు అంటున్నారు. తెలుసో తెలీదో మాకు తెలీదు. మేమైతే మాట్లాడాలి. మా బాధంతా కూడా మేము చెప్పుకోవాలి. ఇంటి దగ్గర అమ్మ నాన్న తన కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. తన కోసం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చెప్పాలి. ఒక్క 5 నిమిషాలు మాతో మాట్లాడే అవకాశం ఇప్పించండి. మీకు చెప్పినా కూడా అర్థం కావటం లేదు. అర్థమవుతుంది స్వామి, మా బాధే మీకు అర్థం కావడం లేదు. ఈ ఊరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అలాగని మా తోడబుట్టిన దాంతో కనీసం మాట్లాడకుండా మేము ఉండలేం. ఈ ఊరికి దేవత కావచ్చు స్వామి, కానీ తను మా అక్క, మా తోడబుట్టింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కళ్ళెదురుగా కనిపిస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండగలం? మీరిలా అడ్డుపడడాన్ని ఆ దేవుడు కూడా క్షమించడు. దయచేసి ఆమెతో మాట్లాడే అవకాశం ఇప్పించండి. ఒక్క 5 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడుకోనివ్వండి. సరే, అందరికీ వరమిచ్చే ఆ దేవత మిమ్మల్ని బాధ పెట్టింది అనే చెడ్డ పేరు తనకొద్దు. దేవసేనతో మీరు మాట్లాడడానికి నేను ఏర్పాటు చేస్తాను. ఇప్పటికి నాకు చిన్న ముఖ్యమైన పనుంది, నేను వెళ్ళి తీరాలి. మన గ్రామంలోకి 4 పరాయి ఊరి నుంచి వచ్చారు. మాకు తెలుసు స్వామి. వాళ్ళు రావడం వల్ల ఊరి జనాభా సంఖ్యలో ఇంకో 4 చేరారు. లెక్క తప్పితే ఊరికి మంచిది కాదు. అందుకే మీ 4 ఈ ఊరు విడిచి వెళ్ళండి. లేదంటే ఈ ఊరి పొరిమేరలోనే ఎవరో ఒక 4 ప్రాణాలు వదలాల్సి వస్తుంది. తెలియక వచ్చిన వాళ్ళ చావుకి మనం కారణం కాకూడదు. ఇక్కడ పద్ధతి తెలిసిన వాళ్ళం, ఈ ఊరికి అలవాటు పడిన వాళ్ళం. అందుకే ఈ రోజు మీ 4 ఊరవతల ఉండండి.